అంటే మనకెక్కడ వినబడుతుంది? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సహనం అనేది నీ గుండె నుండి నేర్చుకో. నువ్వు అనుకుంటున్నావు ఒక్కసారి సేవలోకి రాగానే అద్భుతమైన సేవకుని కావాలి, సేవలోకి రాగానే అద్భుతమైన కార్యాలు జరిగించాలి, ఇంకా ఎన్ని సంవత్సరాలు నేను సహనం కలిగి ఉండాలి, 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు 70 సంవత్సరాలు నుండి నేను సహనం కలిగి ఉంటానని నువ్వు అనుకుంటున్నావు. సహనం ఎక్కడి వరకు ఉండాలో తెలుసా? నువ్వు చచ్చేంత వరకు, లేక యేసు వచ్చేంత వరకు. చప్పలు కొట్టండి గట్టిగా. బోలో క్రీస్తు మహారాజ్కి హల్లెలూయా. నీకు ఒక లక్ష్యం ఉండాలి, నాయకుడిగా నీకు ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం ఏందో తెలుసా? బైబిల్ ఆధారం. యేసే కేంద్ర బిందువు కావాలి. యేసే కేంద్ర బిందువు అయి ఉంటేనే కాదు, నేర్పడము నేర్చుకోవడము. మన నాయకులకు, విశ్వాసులకు, పాస్టర్లకు గొప్ప విషయం ఏంటంటే ఇతరులు ఎవరైనా చెప్తానంటే మనం నేర్చుకునే పరిస్థితుల్లో లేవు. కారణం ఏదో తెలుసా?